జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో విశాఖపట్టణానికి చెందిన చంద్రమౌళి, తెలంగాణకు చెందిన మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. మనీష్ను టెర్రరిస్టులు కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సౌదీ పర్యటనను రద్దు చేసుకుని అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి కలకలం రేపింది. కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్ లోయలో ఉన్న పర్యాటకులను చుట్టుముట్టిన టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్టణానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. పాపం, ప్రాణభయంతో పారిపోతున్న ఆయన్ను వెంటాడి మరీ చంపినట్టు తెలుస్తోంది. చంద్రమౌళి చంపొద్దని వేడుకున్నా ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. చంద్రమౌళి మృతదేహాన్ని తోటి టూరిస్టులు గుర్తించారు. చంద్రమౌళి గురించి సమాచారం తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి కుటుంబ సభ్యులు పహల్గాంకి బయలుదేరి వెళ్లారు. చంద్రమౌళి మృతదేహాన్ని ఎయిర్ ఇండియా విమానంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నానికి తరలిస్తున్నారు. బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. మరోవైపు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీష్ రంజన్ కూడా చనిపోయారు. హైదరాబాద్కు కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లగా టెర్రరిస్టులు ఆయన్ను, భార్య, 2 పిల్లల ముందే కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. ఆయన ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెబుతున్నారు. కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టారు. మనీష్ రంజన్ది బీహార్ కాగా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించి వెంటనే భారత్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధాని మోదీ అక్కడే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది.